24వ రోజు స్వాధ్యాయ ప్రియులకు హనిత నమస్కరిస్తూ పత్రిజీ ప్రబోధాలలో ఎప్పుడు ఏమీ ఆశించని వాడు పిరమిడ్ మాస్టర్ అంటూ పత్రిసర్ మనకి మన్యసీమలో 5వ రోజు ఇచ్చిన సందేశం ఏంటో చూద్దామా అండి. ఈరోజు ఒక శ్లోకాన్ని మనం గుర్తుపెట్టుకుందాము. భగవద్గీతలో నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోకం. మన జీవితం ఎలా జీవించాలని చెప్పే శ్లోకం, ఏం చేస్తే హాయిగా ఉంటామో చెప్పే శ్లోకం. ఈ శ్లోకాన్ని అందరూ ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. అది గుర్తుంచుకుంటే ఎప్పుడూ మోక్షమే, ఎప్పుడూ హాయే, ఎప్పుడూ రోగమే, ఎప్పుడూ ఆరోగ్యమే, ఎప్పుడూ ఆనందమే. ఆ శ్లోకం ఏంటంటే, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భరాత్మే సంగోస్త్వ కర్మణి. ఇది శ్లోకం. భగవద్గీతలో మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోకం. అది గుర్తుంచుకోండి. ఈ శ్లోకాన్ని ఎప్పుడు మననం చేసుకుంటూ ఉండండి. ఎప్పుడు ఆ సారంలో అందరూ జీవించండి. కర్మణ్యేవాధికారస్తే అంటే మనకు కేవలం కర్మలు చేయటం కోసమే అధికారం ఉంది. ఏ కర్మ చేస్తావో నీ ఇష్టం. రకరకాల కర్మలు ఉన్నాయి. ఇప్పుడు చేసిన ధ్యానం కూడా ఒక కర్మ. ధ్యానం చేశాము, ఇది ఒక కర్మ. చేయబడేదంతా కర్మ. ఈ ధ్యానం చేశాం, మనం కూర్చున్నాము, కళ్ళు రెండు మూసుకున్నాము, శ్వాస మీద ధ్యాస పెట్టాం, సంగీతంతో కూడి ఉన్నాము, ఓకే అని చెప్పేంత వరకు కళ్ళు తెరవలేదు. ఇదంతా చేశాము, ఈ కర్మ చేశాము. ఈ కర్మ చేయటం కోసమే మనకు అధికారం ఉంది. కానీ ఈ కర్మ వల్ల నాకేం ఫలం వచ్చింది అని ఆశించటం కోసం కాదు. అందరూ అడుగుతారు, నేను ధ్యానం చేస్తే నాకేమి లాభం అని చెప్పేసి. అదే మూర్ఖత్వం. ధ్యానం చేస్తే ధ్యానం అనే లాభం వస్తుంది. ధ్యానం వల్ల ఇంకొక లాభం ఏంటి? మా ఫలేషు కదాచన. ఆ ఫలం ఎప్పుడు అడగొద్దు నాయన అని చెప్పాడు భగవద్గీతలో. మనము ఫలమే అడుగుతాం, కర్మ చెయ్యం. ఫలం కావాలి మనకి. కర్మ చేయకుండా ఫలం అడిగేవాడు పరమ మూర్ఖుడు. కర్మ చేస్తూ ఫలం అడగనివాడు పరమ విఘ్నుడు. కర్మలు చేయకుండా కోసమే మనకు అధికారం ఉంది. ఇటీవల నన్ను ఒక మాస్టర్ క్వశ్చన్ వేశారండి. నేను 10 ఏళ్ల నుండి మానేశాను, ధ్యానం చేస్తున్నాను, నా కష్టాలు ఎందుకు తీరట్లేదు అని చెప్తున్నారు కదా, ధ్యానం అంటే ఆరోగ్యము అని. అసలండి ధ్యానం వల్ల ఇది వస్తుంది అని చెప్పే సాహసం కూడా సాహసమే. ఎందుకంటే మాస్టర్స్ ధ్యాన ప్రక్రియని, ధ్యాన అనుభవాలని, ధ్యాన అనుభూతిని విశ్లేషించవచ్చు. కానీ ఆ విశ్లేషణ నిజమా కాదా అనేది ఎప్పుడు క్వశ్చన్ మార్కే. బట్ ఎవరి అనుభూతిలో మాత్రం అదే కరెక్ట్ అండి. ఇప్పుడు పత్రిసర్ చెప్పారు కదా, కర్మ చెయ్యి ఫలం ఆశించకు అని కృష్ణుడు చెప్పింది. ఇక్కడ ఏం చేస్తున్నామంటేనండి, ధ్యానంకి ఆరోగ్యం వస్తుంది. భోగకారిణి సత్యజ్ఞాన ప్రసాదిని అన్నారు పత్రిజీ. మరి ఇలా చెప్పారు, ఇది వస్తుంది అని ధ్యానం చేయటం వల్ల అసలు రావాల్సింది రాకుండా పారిపోతుందేమో అనిపిస్తుందండి. యాక్చువల్లీ పత్రిసర్ మనకెప్పుడు ధ్యానంలో కూర్చొని మాస్టర్స్ని ఆహ్వానించడం మనం వినలా. మనం ఇప్పుడు కొన్ని చూస్తాము, చాంతాడంత మాస్టర్స్ని ఆహ్వానిస్తారు. అసలు చెప్పాలంటే మాస్టర్స్ ధ్యానం మౌనంగా చేస్తే ఏ మాస్టర్ రావాలో ఆ మాస్టర్ వస్తారు. మనం చాంతాడంత చదివితే చాంతాడంత మంది వస్తే ఇక్కడ మనము వాళ్ళ శక్తికి మసైపోతామండి. ఇప్పుడు నన్ను అది కూడా క్వశ్చన్ చేస్తూ ఉంటారు, అసలు ఏంటండి మాస్టర్స్ని పిలవాలా వద్దా అంటే, పత్రిసర్ మనకేం నేర్పించారండి? మౌనంగా కూర్చొని ధ్యానం చేయటం. కూతురు పెళ్ళికి, కొడుకు జాబ్కి, చెవులో గుబులు వదలటానికి, డబ్బుకి ఆయన ఎప్పుడు ప్రత్యేకంగా ధ్యానం చేయించటం నేను వచ్చిన 16 సంవత్సరాల్లో నేను ఎక్కడా చూడలేదండి.
మరి పత్రిసరు ఎందుకు మౌనంగా ధ్యానం చేయమన్నారు? మౌనంతో ధ్యానం చేస్తే, ఏమీ ఆశించకుండా చేస్తే మనకి ఏది అవసరమో అది లభిస్తుంది. మనకి తెలిసి తెలియని సంకల్పాలు చేస్తూ ఎవరో చెవులు గుబులు ముక్కు చీదటానికి సంకల్ప ధ్యానాలు పెట్టారని మనము అలాంటి సంకల్పాలే కనుక చేసుకుంటూ ఉంటే సంకల్పం వికల్పం అవుతుంది. అందుకే 20 ఏళ్ళైనా కూడా భౌతిక జీవితంలో పడే గోలంతా పడుతున్నామంటే మనం ఫలం ఆశిస్తున్నాం. అక్కడ మనకి ఇంకా ధ్యానం గురించి తెలియలా. ధ్యానం అంటే ధ్యానం కోసమే, హ్యాపీగా చెయ్యాలండి. అక్కడున్న అనుభవం అనుభవించాలి, అనుభూతించాలి, అదే ఫలం. ఇంక వేరే వేరే కోరికలు, చివరికి గుడికి వెళితే కోరికలు, అదే ప్రక్రియ ధ్యానంలోకి తెచ్చేశారు. కోరికలు, డబ్బు కావాలి, అసలు డబ్బు కావాలి అని ఆధ్యాత్మికంలోకి వచ్చిన వాళ్ళు ప్రత్యేకంగా సంకల్ప ధ్యానం చేస్తున్నారంటే వాళ్ళకి అసలు ధ్యానం అంటే ఎంతవరకు తెలుసో అర్థం కాదు. మనము ధ్యానం చేయటం వల్ల మన బాడీలో జరిగే ప్రాసెస్ మనం తెలుసుకోవాలండి. ఫస్ట్ కర్మ దగ్ధం అవుతుంది, ఎలా అవుతుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. జూమ్ క్లాస్లో వాళ్ళేమో ఎల్కేజీ పిల్లలు, పిలిచే మాస్టర్స్నేమో పీజీ మాస్టర్స్ని. వాట్ ఈజ్ ఆల్ దిస్ అండి? దేనికోసం చేస్తున్నాము? అసలు పత్రిజీ ఏం చెప్పారు, మనమేం చేస్తున్నాము? ఇలా నాబోటాళ్ళు అన్నారనుకోండి, వీళ్ళు కరేపాకు చారులో లాగా ఏరిపారేస్తారు, వీళ్ళు పిచ్చోళ్ళు అంటారు, మూర్ఖులు అంటారు, పెద్ద జ్ఞానం ఉన్నట్టు వాగుతున్నారంటారు, ఏదో మాట్లాడతారు ఎవరికి తోచిన వాళ్ళు. ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా చెయ్యాలో చేస్తే, ఎప్పుడు ఏది ఎలా రావాలో అలా తన్నుకుంటూ వస్తుంది. నా ఈ 16 సంవత్సరాల ఆధ్యాత్మిక ప్రయాణంలో నేను తెలుసుకున్నది ఇదే మాస్టర్స్. నేను ఎప్పుడు నా కోసం ఏ సంకల్పము చేయలే. ఈవెన్ నా డాటర్ కోసం కూడా తనకి నేను ఎప్పుడు ఏం చేయలేదండి. చేయి బుద్ధి కూడా కాదు. ఎందుకంటే తనే ఒక శక్తి, తను ఏదైనా సాధించుకోగలదన్న ఒక దృఢమైన నమ్మకం. ఎందుకంటే చూస్తున్న కళ్ళతో. కాబట్టి ధ్యానము అంతేనండి. మన మీద మనకి ఒక నమ్మకం కావాలి. ఏదో చేస్తే ఏదో వస్తుంది అనేది పిచ్చితనం. ధ్యానం చేస్తే మనకి ఏమి లభిస్తుంది అనేది, ఎవరైనా మనల్ని ధ్యానానికి ముందు చూశారనుకోండి, ధ్యానం చేస్తున్న తర్వాత చూశారనుకోండి, మనలో వచ్చిన మార్పును గుర్తించి వాళ్ళు ప్రశ్నించాలి. అరే ఇప్పుడు ఏంటి ఇంత బాగున్నా, అసలు ఏంటి ఇదివరకు కదిలిస్తే గైగేయమనేవాడివి, ఏంటి ఇప్పుడు ఇంత స్మూత్గా మాట్లాడుతున్నావు? అది ధ్యానం వల్ల వచ్చే ఫలితం. వేరే వాళ్ళ గుర్తింపండి. ఇక్కడ వేరే వాళ్ళ గుర్తింపు కోసం చేసేది సుమండి, మళ్ళీ అది తప్పే అవుతుంది. మాస్టర్స్, ఫలాన్ని ఆశించకుండా ఏది చేసినా సత్ఫలితాన్ని ఇస్తుంది. ఫలాన్ని ఆశించి చేసేది ప్రతిదీ కూడా నిష్ఫలమే. నా అనుభవంలోనే నేను చెప్తున్నానండి. ఇది ఎవరి దగ్గర చూసో తెలుసో ఎవరికో అన్వయించో చెప్పడం ఏం కాదు. కొంచెం ఫస్ట్ ఇవి మానేస్తే బాగుంటుందండి. ధ్యానం వల్ల ఆరోగ్యం వస్తుంది, ధ్యానం వల్ల ఇది వస్తుంది అది వస్తుంది అని మనం చెప్పకుండా, ధ్యానం చేసి చూడు అది నీకే తెలుస్తుంది అని చెప్తే బెస్ట్ ఏమో. ఎందుకంటే ఎంతోమంది నన్ను ఇలా అనేక రకాలుగా ప్రశ్నిస్తూనే ఉంటారు ఇదే విషయాన్ని. ధ్యానం కోసమే పత్రిసర్ చెప్పినట్టు. ఐఎమ్ రైట్ అండి? మా ఫలేషు కదాచన. కదాచన అంటే ఎప్పటికీ కూడాను. మా ఫలేషు, ఆ ఫలం కోసం కాదు. నువ్వు ఉద్యోగం చేస్తావు, ఉద్యోగం చేస్తే ఏం ఫలం వస్తుందని ఆశించుకో. నీకే ఉద్యోగం బాగుంటుందో ఆ ఉద్యోగం చెయ్యి. నువ్వు ఉద్యోగం చేయటంలోనే నీకు బాగుండాలి. పొలం దున్నడంలో నీకు బాగుంటే పొలం దున్ను, ఊర్లు ఊడ్చటంలో నీకు బాగుంటే నువ్వు ఊర్లు ఊడ్చితే నీకేం వస్తుంది? పొలం దున్నితే ఏం వస్తుంది? ధ్యానం చేస్తే ఏం వస్తుంది అని ఆశించరాదు. ధ్యానం చెయ్యాలని ఇష్టం ఉంటే ధ్యానం చెయ్యి. ధ్యానం చేస్తే ఏం వస్తుంది నన్ను అడుగుతారు మీరు. ఊళ్ళు తిరుగుతుంటే మీకేం వస్తుందని చెప్పేసి, నాకేమీ రాదు. ఊళ్ళు తిరగటం నాకు ఇష్టం, అంతే. ఏమి రావటం ఏమిటి? నేనేమైనా మూర్ఖున్నా? కానే కాదు కదా.
ఎలక్షన్లో నిల్చుంటాను, ఏం వస్తుంది? ఏమీ రాదు. నువ్వు నిల్చో అంతే, ఆ కర్మ చేయి. ఇంత పెద్ద ధ్యాన మహాచక్రం చేస్తే, ఈ ఊర్లో ఇన్ని కష్టాలు పడితే ఏం వస్తుంది నాకు నీకు? ఏమీ రాదు. కష్టపడు అంతే, నీకేమీ రాదు. రావటం మీద నువ్వు దృష్టి పెట్టుకో. మా ఫలేషు కదాచన. ఇది వీలైతేనండి ఈ పుస్తకం అందరికీ అందించండి. ఈ ఆడియో ప్రతి ఒక్కళ్ళు వినండి, వినిపించండి. పత్రిసర్ చెప్పేది 1-2-3 సార్లు చదువుదాం, 1-2-3 సార్లు విందాం. మనకి కావాల్సిన ఆన్సర్ మనకే దొరుకుద్ది. ఎవరిని అడగక్కర్లా, ఏ కన్ఫ్యూజన్ పడక్కర్లా. నిజం కాదంటారా మరి నేను చెప్పేది? నువ్వు ఏ పని చేస్తున్నా కూడాను ఆ పని ఫలితమేంటి, ఫలమేంటి అని ఎప్పుడూ ఆశించకు. ఆశిస్తే నీకు దుఃఖమే మిగులుతుంది. నీకు దుఃఖం కావాలా? నీ ఇష్టం, ఆశించు. నువ్వెంత ఆశలు పెట్టుకుంటావో నీకంత పరమ దుఃఖం దొరుకుతుంది. మా ఫలేషు కదాచన. గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడాను ఫలితము, ఫలం మీద దృష్టి పెట్టవద్దు, దాన్ని కోరుకోవద్దు. మనం ఇలా నడిచి వెళ్తుంటే మన నీడ మనతో పాటు వస్తుంది. నీడ వస్తుందో లేదో మనం ఏమన్నా జాగ్రత్త పడాలా, కనుక్కోవాలా? మనం ఏ కర్మ చేస్తామో ఆ ఫలం ఎలానూ వస్తుంది, కానీ దాని మీద దృష్టి పెట్టనక్కర్లేదు. ఏ కర్మ చెయ్యాలనే దాని మీద దృష్టి పెట్టాలి. ఇంతకన్నా ఇంపార్టెంట్ శ్లోకం ఉందా చెప్పండి మీరు? కర్మణ్యేవాధికారస్తే. నీకు కర్మలు చేయటం కోసమే అధికారం ఉంది. ఆ పనిలో ఫలితం ఆశించటం కోసం, ఆరులు చాచటం కోసం లేదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. మా అంటే నో, ఆ ఫలం కోసం కాదు. మా ఫలేషు, ఫలం కోసం కాదు. ఎవరైతే ఫలం కోసం ఆశిస్తూ వెయిట్ చేస్తుంటారో వారు పరమ దరిద్రులు. ఎవరు ఫలం కోసం ఆశించరో వారే పరమ సౌభాగ్యవంతులు. ఒక కర్మ అయిపోయిన తర్వాత ఆ కర్మఫలం ఆశించకుండా ఇంకో కర్మ ఏం చేయాలి అని చూడాలి. ధ్యానమై పోయింది, ఇప్పుడేం చేయాలి? నేను పుస్తకం చదవాలి. పుస్తకం చదివిన తర్వాత ఏం చేయాలి? నేను వంట వండాలి. ఇంకేం చేయాలి? వంట వడ్డించాలి, అవన్నీ తోమాలి. ఇంకేం చేయాలి? ఎప్పుడు ఇదే పని. ఏం చేయాలి అని అనుకుంటూ మనం ఎప్పుడు ఏదో ఒక పనిలో ఉండాలి. నాకు అది రాలేదు, ఇది రాలేదు అని ఆ ఫలం కోసం ఏడ్చేవాడు పరమ దరిద్రుడు. మనం మన వల్లనే దరిద్రులం అవుతాం. మనం ఆశించి ఆశించి దరిద్రులు అవుతున్నాం. కర్మలు చేస్తుండేవాడే, ఎప్పుడు ఏమీ ఆశించిన వాడే పిరమిడ్ మాస్టర్. మనమంతా పిరమిడ్ మాస్టర్స్. మాస్టర్ అంటే సాధించినవాడు. ఏం సాధించినవాడు? కర్మ ఫలాలను పక్కన పెట్టి ఆ యొక్క సాధనలో ఉత్తీర్ణుడైన వాడు మాస్టర్. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కదాచన అంటే ఎప్పటికీ కూడాను, ఏ పరిస్థితుల్లో కూడాను నో ఫలం. నా క్యాన్సర్ పోతుందా? నా తెల్ల జుట్టు నల్లగా అవుతుందా? తెల్లగడ్డ నల్లగా అవుతుందా? నేను అందంగా తయారవుతానా? ఆరోగ్యవంతునిగా తయారవుతానా? నాకు పేరు ప్రఖ్యాతులు వస్తాయా? నేను పెద్ద గురువునైపోతానా? ఏమీ కావు. నువ్వు ధ్యానం నేర్చుకుంటావు అంతే. ధ్యానం చేస్తే ఏమవుతుంది? ధ్యానం గురించి నీకు తెలుస్తుంది. అది తెలియటమే గొప్ప విషయం. అంతకన్నా భాగ్యం ఏముంది? ధ్యానం అంటే ఏమిటో తెలుసుకోవటమే భాగ్యం. నువ్వు ధ్యానం చేస్తుంటే ధ్యానం నీకు తెలుస్తూ ఉంటుంది. నువ్వు ధ్యానం చేయకపోతే ధ్యానం గురించి నీకు తెలియదు. సో ధ్యానం వల్ల ఏం వస్తుంది? నీకు ధ్యానం అంటే ఏమిటో తెలుస్తుంది, అది చాలు. సంగీతం నేర్చుకుంటాం, ఏమొస్తుంది? సంగీతం అంటే ఏంటో తెలుస్తుంది. సంగీతం వల్ల నాకు డబ్బులు వస్తాయా? నాకు సంసారం గడుస్తుందా? ఇదేనా కావాలి? నువ్వు ధ్యానం చేస్తే ధ్యానం గురించి నీకు తెలుస్తుంది. అంతకన్నా ఇంకేం కావాలి నీకు? నువ్వు తపస్సు చేస్తే తపస్సు అంటే ఏంటో తెలుస్తుంది. నువ్వు భగవద్గీత చదివితే భగవద్గీత అంటే ఏంటో తెలుస్తుంది. అది తెలుసుంటే ఏం కావాలి, ఏం లాభము అని కాదు. అది తెలుసుకుంటే ఏమి లాభమని కాదు. ఇది పరమ మూర్ఖమైన ప్రశ్న. మళ్ళీ రేపటి రోజున కంటిన్యూ చేద్దామా మాస్టర్స్? థ్యాంక్ యూ.